2000 ప్రైస్ రేంజ్లో వేరే ఏ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసిన ఈ CMF బర్డ్స్ ఆల్రెడీ మన ఛానల్లో CMF బర్డ్స్ ప్రో యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చేసాం. అండ్ 2000 ప్రైస్ రేంజ్లో ANCతో వస్తున్న చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్కి సంబంధించి రివ్యూ అయితే చేసాం. సో ఈరోజు ఈ వీడియోలో CMF రీసెంట్గా లాంచ్ చేసిన CMF బర్డ్స్కి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. సో వచ్చి 1 మంత్ పైనే అవుతుంది నా దగ్గరికి, బట్ వేరే మొబైల్ వీడియోస్ వల్ల అయితే డిలే అయింది రివ్యూ. సో నియర్లీ 2300కి లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్లో ఒక 100 తక్కువకైతే నేను కొన్నాను, 2200. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. మొదలెడదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే బాక్స్ కంటెంట్స్ చూద్దాం. బాక్స్లో మనకి ఇయర్ బడ్స్ విత్ కేస్ అండ్ 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ యూజర్ మాన్యువల్ ఉన్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా కేస్ చూద్దాం. కేస్ యొక్క ఓవర్ వ్యూ చూసినట్లయితే రైట్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అండ్ పెయిర్ బటన్ ఉంది. టాప్ సైడ్ CMF లోగో ఉంది అండ్ స్మాల్ రింగ్ లైక్ డయల్ అయితే ఉంది. సో ఇది లానార్డ్ని తగిలించుకోవడానికి అయితే మనకి పనికి వస్తుంది. ఈ 2 హోల్స్ ఉన్నాయి, ఇందులో లానార్డ్ పెట్టి అయితే కొంతమంది క్యారీ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇదైతే పనికి వస్తుంది. ఈ రింగ్ డైల్ అయితే మెటల్తో ఉంది. సో రిమైనింగ్ అయితే మనకి పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి LED ఇండికేటర్ ఉంది. ఇన్ సైడ్ మనకి CMF బై నథింగ్ అని అయితే రాసింది. ఓవరాల్గా కేస్ యొక్క డిజైన్ అయితే మనకి బడ్స్ ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం కాంపాక్ట్గా ఉంది అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి. మనకి సైడ్స్ అంతా కూడా ఈజీగా పాకెట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు అండ్ పెద్ద హెవీ వెయిట్ కూడా లేదు. అండ్ బడ్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. స్మాల్ స్టెమ్ డిజైన్తో వస్తుంది. ఈ స్టెమ్ ఏరియా మనకి కొంచెం మ్యాట్ ఫినిషింగ్తో ఉంది అండ్ పైన హెడ్ ఏరియా మనకి గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో కంఫర్ట్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. చాలా ఎన్ని గంటలు పెట్టుకొని యూజ్ చేసినా ఎలాంటి మనకి పెయిన్ రావడం, అలాంటి డిస్కంఫర్ట్ ఏం లేదు. ఈవెన్ మీరు రన్ చేస్తున్నప్పుడు, జాగ్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. మరీ హెవీగా షేక్ చేస్తే మీ బాడీని అంతా మాత్రం సో పడిపోవచ్చు. అదర్వైజ్ సో ఇయర్లో అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. ఒకవేళ మీకు కొంచెం లూజ్ అనిపించినా, టైట్ అనిపించినా అడిషనల్ ఇయర్ టిప్స్తో అయితే రిప్లేస్ చేసుకోండి. నాకైతే డిఫాల్ట్గా వచ్చిన ఇయర్ టిప్సే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి. అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి స్క్రీన్ పై వేస్తాను, మీరైతే పాజ్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. గూగుల్ ఫాస్ట్ పేరింగ్తో వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో కనెక్టివిటీ విషయంలో కేస్ ఓపెన్ చేయగానే మనకైతే పాపప్ వస్తుంది. ఒకవేళ రాకపోతే మనకి పేరింగ్ బటన్ ఉంది, ప్రెస్ చేసి ఒక 2 seconds హోల్డ్ చేస్తే పేరింగ్ మోడ్లోకి వెళ్తాయి. సో కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేయలేదు. సో ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం అలాంటిది అయితే నాకు జరగలేదు. అండ్ టచ్ ఏరియా కూడా చాలా బాగుంది. టచ్ సెన్సిటివిటీ విషయంలో కూడా ఇష్యూస్ అయితే లేవు, చాలా బాగుంది. అండ్ ఈ ఇయర్ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్తో వస్తాయి. అంటే మీరు చెవిలో నుంచి తీయగానే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవుతుంది. అండ్ అంతేకాకుండా డ్యూయల్ పేరింగ్ మోడ్తో వస్తుంది. అంటే మీరు ఒకేసారి 2 మొబైల్స్ లేదా ఒక మొబైల్ ఒక ల్యాప్టాప్లో అయితే యూజ్ చేయొచ్చు. సపోజ్ నేను నా ఐఫోన్, నా ఆండ్రాయిడ్ రెండిట్లో పేర్ చేసి పెట్టాను. ఎందులో కాల్ వస్తే అందులో అయితే మనం మాట్లాడచ్చు. డ్యూయల్ కనెక్షన్ వీళ్ళ నథింగ్ ఎక్స్ యాప్లో మాత్రం ఎనేబుల్ చేసుకోవాలి సెట్టింగ్స్లో, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ యాప్స్ అప్పుడు కూడా చాలా బాగుంది. ప్లే స్టోర్ నుంచి నథింగ్ ఎక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. CMF బడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళదే కాబట్టి. సో యాప్ని ఓపెన్ చేయగానే స్మూత్ యానిమేషన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనకి బర్డ్స్ అండ్ కేస్కి సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. యాప్లో అయితే టన్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. లైక్ వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు, టచ్ కంట్రోల్స్ని చేంజ్ చేయొచ్చు, ఈక్వలైజర్ని కూడా కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ప్రీసెట్స్ ఉన్నాయి, లేదంటే మీ ఓన్గా మీకు నచ్చినట్టుగా కూడా సో ఈక్వలైజర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ANC ట్రాన్స్పరెన్సీ మోడ్ను యాప్ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లేదా టచ్ కంట్రోల్స్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ ANC ఇంటెన్సిటీని మాత్రం చేంజ్ చేసుకునే ఫీచర్ అయితే సో CMF బడ్స్కి అయితే లేదు. సో CMF నెక్ బ్యాండ్లో అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ అల్ట్రా బేస్ మోడ్ సెట్టింగ్స్ కూడా మనకి ఈ యాప్లో కనిపిస్తున్నాయి. బేస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నాకు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు, చాలా మైనర్ డిఫరెన్సే. అండ్ యాప్ హోమ్ పేజ్లో రైట్ సైడ్లో సెట్టింగ్ ఐకాన్ని క్లిక్ చేసి ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లో ల్యాగ్ మోడ్ని కూడా ఇక్కడ నుంచే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ కనెక్షన్, సో ఫర్మ్వేర్ అప్డేట్, ఇలా రకరకాల సెట్టింగ్స్ ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. యాప్ సపోర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ గేమింగ్ చేసేటప్పుడు లో ల్యాగ్ మోడ్ని కూడా వీళ్ళు అయితే ఇచ్చారు, బట్ అది ఎంత మిల్లీ సెకండ్స్ లో ల్యాగ్ మోడ్, ఎంత లో లేటెన్సీ అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో నేను ఎప్పుడూ చెప్పేదే, మీరు గేమింగ్ కోసం చూస్తుంటే మాత్రం సో బెటర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏది కానీ ఎంతో కొంత ల్యాగ్ ఉంటుంది. నార్మల్ గేమర్స్ నాలాంటి వాళ్ళు ఏది వాడినా పెద్ద డిఫరెన్స్ తెలియదు. ప్రో గేమర్స్ మాత్రం డిఫరెన్స్ నోటీస్ చేస్తారా, ఆ ఫుడ్ స్టెప్స్ అవన్నీ కొంచెం డిలే ఉంటాయి, మీకు ప్రో గేమర్స్కి ప్రాబ్లం అవుతుంది. బట్ క్యాజువల్ గేమింగ్కి అయితే ఇవి కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, బాగానే ఉన్నాయి. అండ్ యాప్లో మీరు టచ్ కంట్రోల్స్ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సో మీకు నచ్చినట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ANCతో వస్తాయి. 42 decibels వరకు అయితే నాయిస్ని క్యాన్సిల్ చేస్తాయి. బట్ ANC యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్లో రియల్మీ T300, OnePlus Nord Buds 2 ఇలా
రకరకాల ఇయర్ ఫోన్స్ని అయితే నేను టెస్ట్ చేశాను ఏఎన్సీని. వాటితో కంపేర్ చేస్తే ఏఎన్సీ నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నేను నార్మల్ కండిషన్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ కండిషన్స్లో కాల్ క్వాలిటీని అయితే టెస్ట్ చేశాను. సో ఒకసారి అయితే నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ అయితే వినండి. ప్రజెంట్ మీరు వింటున్నది సిఎంఎఫ్ బర్డ్స్ యొక్క కాల్ క్వాలిటీ. సో హైవేకి దగ్గర ఉన్నాం, మాదిరి ట్రాఫికే ఉంది. సో ట్రాఫిక్ ఇలా ఉన్నప్పుడు కాల్ క్వాలిటీ ఇప్పుడు మీరు ఎట్లా వింటున్నారో అలా అయితే ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది సో కమెంట్ చేయండి. సో విన్నారు కదా, నార్మల్ కండిషన్స్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, అన్ని ప్రైస్ రేంజ్లో ఎలా ఉంటాయో అలాగే ఉంది. కాల్ క్వాలిటీ డీసెంట్, నార్మల్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని టైంలో. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కాల్ క్వాలిటీ శాంపిల్ అయితే ఒకసారి మీరు వినండి. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ టెస్ట్ చేద్దాం. నేను 1 2 3 1 2 3 అనుకుంటూ వెళ్తాను, మీకు వినబడ్డా లేదా ఒకసారి కమెంట్ చేయండి. 1 2 3 1 2 3 1 2 3. సో మాది ట్రాఫిక్ ఎక్కువ ఉన్న కండిషన్స్లో కూడా అవతలి వ్యక్తి అయితే ఏంద్రా వినబడట్లేదని అయితే అంటున్నారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సిచ్యువేషన్లో, అంటే మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు విండోస్ క్లోజ్ ఉన్నప్పుడు, బస్లో విండోస్ క్లోజ్ ఉన్నప్పుడు, సో ఇలాంటి టైంలో బాగానే ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ ఇట్లా అయితే చాలా బాగుంది. వాళ్ళు క్లెయిమ్ చేసేది 35 hours వితౌట్ ఏఎన్సీ, బట్ వితౌట్ ఏఎన్సీ నాకు నియర్లీ 30 hours వచ్చింది, విత్ ఏఎన్సీ నియర్లీ 20 hours వచ్చింది. అండ్ బర్డ్స్ ఒకసారి ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఓన్లీ బర్డ్స్ బ్యాటరీ లైఫ్ విత్ ఏఎన్సీ 3.5 hours to 4 hours, వితౌట్ ఏఎన్సీ నియర్లీ 4.5 hours, నియర్లీ 5 hours వరకు అయితే వచ్చింది. ఇది మనం పెట్టుకున్న వాల్యూమ్ని బట్టి అయితే ఈ బ్యాటరీ లైఫ్ చేంజ్ అవుతుంది అనుకోండి. ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ విత్ కేస్ మీరు కన్సిడర్ చేస్తే 20 నుంచి 25 గంటల వరకు అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు 10 minutes ఛార్జ్ చేస్తే ఈజీగా మోర్ దెన్ 6 hours అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఇవి 12.4mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తాయి. ఏఏసీ అండ్ ఎస్బీసీ కోడెక్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ డిరాక్ ఆడియోని కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ఉంది. వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, అండ్ బేస్ కూడా బాగుంది. సో ఇక్కడ కూడా దేన్ని మరొకటి అయితే డామినేట్ చేయలేదు. బట్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్, ఓవరాల్ సౌండ్ స్టేజ్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లైక్ రియల్మీ T300 కానీ, OnePlus Nord Buds 2R కానీ వాటితో కంపేర్ చేస్తే ఒక 10 to 20% తక్కువ అనిపించింది. బట్ బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది చెప్పుకోవచ్చు. పెద్ద మేజర్గా కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, బట్ ఎక్సలెంట్ అని కూడా చెప్పలేను ఈ ప్రైస్ రేంజ్లో. నాకు ఫేవరెట్ సౌండ్ క్వాలిటీ పరంగా అండ్ ఏఎన్సీ పరంగా మాత్రం రియల్మీ T300. అండ్ కాన్స్గా మాట్లాడుకుంటే వీళ్ళు లేటెన్సీ లో ల్యాగ్ మోడ్ అన్నారు కదా, అది ఎన్ని మిల్లీ సెకండ్స్ మెన్షన్ చేయలేదు. అండ్ అంతేకాకుండా డాల్బీ అట్మాస్ ఇవ్వలేదు. డాల్బీ అట్మాస్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా 2000 ప్రైస్ రేంజ్లో వీటిని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే, సో డిజైన్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, బ్యాలెన్స్డ్ సౌండ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, అండ్ డీసెంట్ సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. డిజైన్ మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే ఒక డిజైన్ పరంగా మాత్రం రియల్మీ T300 వెనకబడి ఉంది. అదర్వైజ్ నా పిక్ అండర్ 2000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విత్ ఏఎన్సీ అంటే మాత్రం రియల్మీ T300. బట్ డిజైన్ కోసం కావాలంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు 2000 మీ దగ్గర ఉంటే ఏ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కొంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.